హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. షాప్కి అయితే వచ్చినానండి. బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఉండే కటింగ్ చేస్తున్నాను. అన్నీ కటింగ్ చేసి స్టిచ్చింగ్ మీద కూర్చుందాం అనేసి మార్నింగ్ రాగానే కటింగ్ పెట్టిన. అక్కడ కర్టన్స్ ఉన్నాయి కదా, అక్కడ బ్లౌజ్ ట్రయల్ చేస్తారండి. అందుకే కర్టన్స్ అలా ఉన్నాయి, పైకి వేసినామన్నమాట. ఇవన్నీ బ్లౌజులు అయితే కటింగ్ ఉన్నాయి, ప్లెయిన్ బ్లౌజ్లో. అంచులో వచ్చే వరకు ఇవన్నీ కటింగ్ చేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మంజుల వాళ్ళ పాపకి కుట్టి పాపకి ఫ్రాక్ కుట్టింది మంజుల. బ్యాక్ వచ్చేసి ఉక్స్, పఫ్ అండ్ అంబ్రెల్లా షేప్ అండి. ఇది డ్యాన్స్ క్లాస్ భరతనాట్యంకి వెళ్తుంది కుట్టి పాప. అందుకు ఫ్రాక్ ఖచ్చితంగా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ పాయింట్, రెడ్ కలర్ చున్నీ ఇవి కావాలంటే స్టిచ్ చేసింది. ఇది వచ్చేసి కస్టమర్ ఫ్రాక్ అండి. నిన్న మొత్తం ఈ ఫ్రాక్ డైలీ 1 డే మొత్తం కుట్టేసినాం. ఇద్దరం కలిపి కుట్టినాం. అది కూడా 1 డే పట్టింది. హ్యాండ్స్ ఇంత డిజైన్ ఉంది, అందుకే టైం ఎక్కువ పట్టింది. కిందికి లెంత్ సరిపోక ఇంకా ఫీల్స్ ఇచ్చినాము. మిగిలిన క్లాత్ ఉంటే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ లాగా పెట్టేసినాము. వాళ్ళు అన్నట్టుగా మనం ఇక్కడ స్టిచ్ చేయాలి. చిన్న మిస్టేక్ చేసినా కానీ ఎందుకు ఇట్లా కుట్టమని చెప్పలేను కదా నేను, ఇట్లా ఎందుకు పెట్టిర్రు అని అంటుంటారు. టైం వచ్చేసి 5:15 అవుతుందండి. ఇప్పుడే అంటే ఆఫ్టర్నూన్ 2కి వచ్చినాను లంచ్ చేసి వెళ్దామని. అప్పటికి వర్షం పడి కరెంటు పోయింది. ఇంకా కరెంట్ ఉంటేనే మిషన్ నడుస్తుంది కదా, ఇంకా అట్లానే ఇంట్లోనే ఉన్నా. ఇక 5:15 అవుతుంది, కరెంట్ అయితే వచ్చింది. టీ తాగి మళ్ళీ షాప్కి వెళ్తున్నానండి. మంజులో వచ్చేసి ఊరు వెళ్ళింది, అందుకే కొంచెం లేట్గానే వెళ్దామనేసి. వర్షం కూడా పడుతుందని ఆగాను. 5:15 అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళి ఒక 7:30 వరకు ఇంటికి వచ్చేస్తా. కొంచెం స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి పాయింట్లు. పొద్దున కట్ చేసినవి అన్నీ ఫినిష్ చేసినాం మందులో నేను కలిసి. ఇప్పుడు కటింగ్ చేసిన పాయింట్స్ ఉన్నాయి, అవి స్టిచ్చింగ్ చేస్తే మిగతాయి మళ్ళీ వేరే ఉన్నాయి. రేపు వాళ్ళకి అందివ్వాలన్నీ. షాప్ మొత్తం ఇట్లా అయిపోయింది. వచ్చేసరికి మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాయి, ఇక నీట్గా అయిపోయింది. ఈ శారీ కూడా కొంచెం తడిసిందండి, ఆరబెట్టేసిన, ఆరింది. ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారు వీళ్ళు. నాకు మొత్తం తడిసిందా ఇల్లని టెన్షన్ అయింది.
తడిచిపోయింది. కొంచెం ఇంకా కిందకి తడిగానే ఉందండి. ఇప్పుడు వస్తారు వీళ్ళ కోసమే షాప్కి వచ్చిన, లేదంటే రేపు మార్నింగ్ వెళ్దాంలే అనేసి నేను ఆగి ఇంకా ఇంట్లో ఉండి టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను వచ్చిన. లేదంటే రేపటి వరకు మొత్తం గందరగోళం అయిపోతుండే. కలర్ అంటింది కదా, పాయింట్ కలరు, అది మొత్తం స్ప్రెడ్ అవుతుండే. తొందరగా వచ్చిన కాబట్టి సరిపోయింది. ఇంకా కొంచెం తడిగానే ఉందండి శారీ. జస్ట్ పీకో కోసం ఇచ్చిర్రు. ఇది చిన్న పని కోసం ఇది పెద్ద పని అయింది. ఇంకా నయ్యం మొత్తం తడవలేదు, జస్ట్ కింద అంచు సైడ్ తడిచింది అంతే. మొత్తం తడిస్తే ఇప్పుడు ఆరకపోతుండే. కస్టమర్ వచ్చి అట్లెందుకు పెట్టిర్రు, చీర ఎందుకు అట్లా వేసిర్రు అని అరుస్తారు. లేదంటే టెన్షన్ అయింది షాప్ని చూడంగానే. ఇంకా కిందనే ఉండే వాటర్, బట్టల మీద అయితే ఎక్కడ వల్లేదు. ఇంకా లేదంటే ఆగమాగం అవుతుండే పరిస్థితి. కటింగ్ అన్న చేసుకుందాం అనేసి వచ్చిన కాబట్టి సరిపోయింది. కస్టమర్స్ వస్తూనే ఉంటారండి షాప్లో ఉంటే. అట్లనన్నా బట్టలన్నీ వస్తాయి కదా అనేసి అట్లా కూడా ఆలోచించి వచ్చిన. కరెంటు కూడా ఇప్పుడే వచ్చింది. కరెంటు లేకపోయినా సరే ఖాళీగా కూర్చుందాము, కస్టమర్స్ అన్న వస్తారని నేను అనుకుంటే పెద్ద కథ అయింది షాప్లోకి వచ్చేసరికి. శారీ మొత్తం ఆరబెట్టినానండి. చూసిరు కదా, ఇక రిస్క్ లేనిది ఏది ఉండదు. ఏదో ఒక రిస్క్ ఉంటుంది. ఏది చేయాలనుకున్నా రిస్క్ అయితే ఉంటుంది. ఏ పనిలో అయినా సరే, ఇది ఒకటే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా టచ్ అవుతుంటాయి అన్నమాట. ఇట్లా అవుతుంది అనుకోలేము మేము. మంచులో లేదు, ఇప్పుడే ఊరెళ్ళింది. మంచులకు తెలియదు ఇంకా. చెప్పంగానే అయ్యా సరిత ఎట్లా చేసినావు, ఏం చేసినావు అని అంటుంది. కొంచెం బిజీగా ఉందేమో, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎత్తితే ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. వెస్టేజ్ మీటింగ్స్వి, షాప్ వ్లాగ్స్ ఇవన్నీ పెడుతుంటామండి. ఈరోజు స్టోర్కి కూడా వెళ్ళేది ఉండే, ప్లస్ వర్షం పడ్డది కాబట్టి ఆగిపోయిన. ఐడీలు చేసుకున్న వాళ్ళు ఆయిల్ అవన్నీ ఇంట్లో వాడుకుని తీసుకొచ్చి ఇవ్వమన్నారు అన్నమాట. వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం ఇంకా స్టోర్ కూడా తెలీదు. నిన్న తీసుకొచ్చి ఇస్తాలేండి అని ఒక 5-6 ఐడీలవి ప్రొడక్ట్స్ అన్నీ తేవాలి. కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేసి నేను ఆగిపోయినా నిన్నటి నుంచి. ఇవాళ పోదాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయింది, వెళ్ళలేను. రేపైతే వెళ్ళాలి. వాళ్ళకి ఆయిల్స్ కూడా అయిపోయినాయంట ఇంట్లో. బయట అస్సలు తీసుకోబుద్ది అవ్వట్లేదు, ఇవే అలవాటు అయింది, మంచిగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి కంటిన్యూగా అడగడం స్టార్ట్ చేసిర్రు. ఆయిల్ తీసుకొచ్చిరా, లేదు రేపు వెళ్ళి తీసుకొస్తాను వాడుకుందరు అని చెప్పి ఆపుతున్న వాళ్ళని. ప్లాజా పాయింట్ అండి. ఈ పాయింట్ ప్లస్ 3 బ్లౌజెస్, శారీస్ పీకో ఫాలు పొద్దున వచ్చినాం కదా, అవి ఫినిష్ చేసుకొని ఇంకా మంచులో ఊరెళ్ళి నేను ఇంటికి వెళ్ళాను అన్నమాట.
ప్లాజా పాయింట్ అండి ఇది, వైట్ కలర్ టోటల్. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎలాస్టిక్ వద్దన్నారు, ఎలాస్టిక్ వేస్తాం మేడం బాగుంటుంది అంటే, ఎలాస్టిక్ వద్దు నాకు నాడానే కావాలంటే నాడా పెట్టినాం, ఇగో నాడానే స్టిచ్ చేసినాం. వెస్టేజ్ గురించి ఏమైనా ప్రొడక్ట్స్ ఏవైనా సరే, ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎనీ టైం రిప్లై ఇస్తూనే ఉంటాం. ప్రొడక్ట్స్ గురించి అయినా డీటెయిల్గా చెప్పమన్నా కానీ చెప్తాము. ఓకేనా. పిల్లలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి, అందుకే అల్లరి లేదు, అసలు సైలెంట్గా ఉంది. మొన్ననే వెళ్ళిరు, అప్పుడే వస్తామని అల్లరి చేస్తారు. తీసుకొస్తాను, మనకు కూడా ఉండిపోతే ఉండబుద్ధి కాదు కదా, అసలు వాళ్ళ మీదే ఉంది. ఇక ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు తీసుకొద్దామా అని, ఎట్లున్నారో అని ఒక టెన్షను. తీసుకొద్దాం అనుకున్నాము, పొద్దున పోయి తీసుకురావాలనుకున్నాను, కానీ టైం సెట్ కాలే. ఈరోజు ఇంకో అర్జెంటు బట్టలు ఉండే, ప్లస్ స్టోర్కి పోయేది ఉండే, వర్షము. రేపు ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళి తీసుకురావాలి. మమ్మీ ఇంకెప్పుడు వస్తావు, 2 డేస్కే ఇంకెప్పుడు వస్తావు, పోకముందేమో పోతా అని, పోయినాకనేమో ఇంకా ఎప్పుడు వస్తామని గొడవ. రేపు తీసుకొస్తాను వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.